చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ అర్జున, ఈ లోకంలో ఉన్న సుకృతులు పుణ్యాత్ములు అయిన మానవులు నన్ను 4 విధాలుగా భజిస్తున్నారు. వారు ఆర్తులు, జిజ్ఞాసువులు, కోరికలు కోరుకునేవారు, జ్ఞానులు. దుష్కృతులు, మూఢులు, నరాధములు, అసురులు ఏ కాలంలో కూడా భగవంతుని తలుచుకోరు. ఒకవేళ తలుచుకున్న వారి భక్తి అంతా తమ స్వార్థం గురించి తప్ప లోక కళ్యాణం గురించి కాదు. వారి సంగతి వదిలేస్తే పుణ్యాత్ములైన వారు భగవంతుని భక్తితో సేవిస్తారు, కొలుస్తారు, ప్రార్థిస్తారు, కీర్తిస్తారు. వారిలో ఎన్ని రకాలు అనే విషయం ఇక్కడ చెప్పాడు పరమాత్మ. పరమాత్మను ప్రార్థించేవారు 4 రకాలుగా విభజింపబడ్డారు. 1 ఆర్తులు, 2 జిజ్ఞాసువు, 3 ధనార్థి, 4 జ్ఞాని. వీరంతా సుకృతులు, మంచి పనులు చేసేవాళ్ళు. వీరి మార్గములలో భేదము ఉన్నప్పటికీ వీరంతా భగవంతుని ప్రార్థిస్తున్నారు. మొదటివాడు ఆర్తుడు. ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే, రోగం వస్తే, ఉన్న డబ్బు పోతే, ఎవరి నుండి అయినా ఆపద వస్తుంది అని తెలిస్తే అప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు మొక్కులు మొక్కుతారు, పూజలు వ్రతాలు చేస్తామంటారు, ముడుపులు కడతారు. ఈ ఆపద తీరితే నీ వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటాము అని మొక్కుకుంటారు. ఇటువంటి వారికి భగవంతుడు ఆపదలోనే గుర్తుకు వస్తాడు. పరమాత్మతో బేరం పెడతారు. నాకు ఈ లాభం కలిగితే, ఈ రోగం తగ్గితే, ఈ సుఖం కలిగితే నీకు తలనీలాలు ఇస్తాను, నివేదనలు పెడతాను, మతం మారిపోతాను. ఇలాగా ఈ తరహా జనము మనకు చాలామంది కనిపిస్తుంటారు. వీరికి ఆపదలు తీరినా కూడా వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అంటూ దాటవేస్తారు. మొక్కులు తీర్చుకోరు. మరలా ఆపద వస్తే మొక్కులు మొక్కుతారు. ఈ ప్రకారంగా వాళ్ళ దగ్గర ముడుపులు చాలా చేరుతాయి. ఇటువంటి వారిని ఆర్తులు అని అంటారు. వీరు భక్తులే, కానీ అవకాశ భక్తులు. అర్ధార్థి అంటే తనకు ధనం రావాలని, సంపదనలు రావాలని, తాను కోటీశ్వరుడు కావాలని, అందరి ధనము తనకే చెందాలని, అన్ని సుఖాలు తనకే కలగాలని, తాను ఎల్లప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండాలని దేవుని నిరంతరము ప్రార్థిస్తుంటాడు. తనకు వచ్చిన లాభాలతో దేవుడికి వాటా కూడా ఇస్తానని బెరం పెడతారు. వజ్ర కిరీటాలు, బంగారు తొడుపులు చేయిస్తారు అంటాడు. శాలువాలు కప్పుతాను అంటాడు. ఇటువంటి వారు కేవలం ప్రాపంచిక విషయములు, వస్తువులు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ వాటి కొరకు దేవుని పూజిస్తారు. పైన చెప్పిన 2 రకాల భక్తులు సకామ భక్తులు, కోరికల కోసం పరమాత్మను భజించేవారు. మొదటి రకం భక్తులు తమకు ఉన్న కష్టాలు, దుఃఖాలు, రోగాలు పోవాలని పరమాత్మను కోరుకుంటే, 2వ రకం భక్తులు తమకు లేని ఐశ్వర్యము, సంపదలు, పదవులు రావాలని కోరుకుంటారు. 3వ వాడు జిజ్ఞాసువు. ఇతడు భగవంతుని గురించి, ఆయన తత్వం గురించి తెలుసుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటాడు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మానవులలో 90 మందికి బయట ప్రపంచంలో కనిపిస్తే వస్తువుల మీద, దృశ్యముల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కానీ లోపల ఉన్న ఆత్మ మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటారు. ధన సంపాదన, సుఖములు అనుభవించడము, పలికి మాలిన పనులు చేయడము, అనవసర విషయాలను చర్చించుకోవడం చేస్తుంటారు. కానీ జిజ్ఞాసు మాత్రము నేను వేరు, ఈ దేహం వేరు అనే భావనతో ఆత్మతత్వము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక సుఖాల కోసం దేవుడిని భజించడు. ఎల్లప్పుడూ తాను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, పరమాత్మను ఎలా చేరుకోవాలి, ఇటువంటి ఆలోచనతోనే ఉంటాడు. ఈ భావన పూర్వజన్మ వాసన వలనే కలుగుతుంది. ఇటువంటి వారికి కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు తీరడానికి భగవంతుని ప్రార్థిస్తుంటారు. వారు తమ కోరికలు తీరడానికి భగవంతుని వాడుకోరు. భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. 4వ వాడు జ్ఞాని. ఇతని భక్తి ఉత్తమమైన భక్తి. ఇతడు వేదములు, శాస్త్రములు, పురాణములు బాగా చదువుతాడు. ఉపన్యాసాలు వింటాడు. గురువు దగ్గర చేరి జ్ఞానం సంపాదిస్తాడు. భగవంతుని తత్వము బాగా తెలుసుకునే వరకు ఆత్మ, శరీరము వీటి గురించి ఎల్లప్పుడూ చింతించేవాడు. ఆత్మయే నిత్యము, సత్యము అని నమ్మేవాడు. ఈ శరీరము, ప్రాపంచిక విషయంలో విషయవాంఛలు శాశ్వతములు కావు అని నమ్మేవాడు. ఇతనికి ఎటువంటి కోరికలు ఉండవు.
కోరికల కొరకు భగవంతుని ప్రార్థించడు. తనకు పరమాత్మకు భేదం లేదు అనే భావనతో ఉన్నవాడు, అందరినీ సమదృష్టితో చూసేవాడు, అందరిలో పరమాత్మను దర్శించేవాడు. ఈ 4 విధములైన భక్తులు ఏదో విధంగా భగవంతుని స్మరిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు. కొంచెం ఆలోచించి చూస్తే ఈ 4 రకములైన భక్తులు ప్రతివాడిలోనూ ఉన్నారు. మొదటి తనకు ఉన్న కష్టములను, దుఃఖములను పోవాలని ప్రార్థిస్తారు. కష్టాలు పోగానే సుఖాల మీదికి మనస్సు మల్లుతుంది. స్వామి, నాకు సుఖాలు, ధనము, సంసారము ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అవి లభిస్తాయి. కొంతకాలానికి ఆ సుఖము ముఖము మొత్తుతుంది. ఈ ప్రాపంచిక సుఖాలు శాశ్వతములు కావు అని అనుభవించి శాశ్వత సుఖం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. తుదకు అందరిలో పరమాత్మను, పరమాత్మలో అందరిని చూచే స్థితికి చేరుకుంటాడు. మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని, పరమశాంతిని పొందుతాడు. ఈ 4 రకములైన భక్తి అందరిలో ఉండటం అసాధ్యం, కానీ ఉండే అవకాశం ఉంది. వేమన యోగిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ 4 రకములైన భక్తులు ఏది మంచిది, ఏది తక్కువది అనే విషయాన్ని తర్వాతి శ్లోకంలో వివరించాడు కృష్ణ. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. పైన చెప్పబడిన భక్తులలో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు, పరమాత్మ యందు ఏకాగ్ర భక్తి కలిగి ఉండేవాడు అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టము. అటువంటి జ్ఞాని అంటే నాకు ఇష్టమే. పైన చెప్పబడిన 4 భక్తులలో జ్ఞాని ఉత్తముడు అని అనుకుంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే జ్ఞానిలో పైన చెప్పబడిన 3 అంటే ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసులలో లేని గుణాలు ఉన్నాయి. అవి 1 నిత్యయుక్త, 2 ఏకభక్తి. నిత్యయుక్తత్వము అంటే నిరంతరము పరమాత్మతో కూడి ఉండటము, పరమాత్మతో సంబంధం పెట్టుకోవడము, ఇతరుల గురించి ఆలోచించకపోవడము. అంటే ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతుంటాడు. మొదటి 2 కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుని స్మరిస్తారు. తర్వాత తమ తమ కార్యములలో లీనమవుతారు. మరలా అవసరం వచ్చినప్పుడు భగవంతుడి వారికి గుర్తుకు వస్తాడు. అంటే పార్ట్ టైం అన్నమాట. వారిని అనిత్యయుక్తులు అంటారు. అటువంటి వారు ప్రాపంచిక విషయములలో లీనమై ఉన్నప్పుడు వారిలో అజ్ఞానము చేరే అవకాశం ఉంది. కానీ జ్ఞాని ఫుల్ టైం వర్కరు. సర్వకాల సర్వావస్థల యందు ఆత్మతో అనుసంధానం అయి ఉంటాడు. ఆత్మానందంలో మునిగి తేలుతుంటాడు. అతడికి ఏ సమయంలో కూడా అజ్ఞానము ఆవహించే అవకాశం లేదు. అందుకే జ్ఞానిని నిత్యయుక్తుడు అని అన్నారు. అనిత్యయుక్తులుగా ఉన్నవారు కూడా మొదట కేవలం కోరికల కోసము భగవంతుని స్మరించినా క్రమక్రమంగా భగవంతుని మీద ఆసక్తి పెంచుకొని జ్ఞానులు అయ్యే అవకాశం ఉంది. కానీ వారు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. రోజూ ధ్యానం చేయాలి. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి క్రమక్రమంగా భగవంతుని వైపు మళ్లించాలి. అంతేకాని ఇది నా వల్ల కాదు అని నిరాశ పడకూడదు. ప్రయత్నం అన్ని విధాలా మంచిది. ఇంకా జ్ఞాని 2వ లక్షణము ఏకభక్తి, ఏకాగ్రత. ఒకే పరమాత్మ, రోజుకో దేవుడిని ప్రార్థించడు. అతని లక్ష్యం ఆత్మానందాన్ని పొందడమే. ఒక్క పరమాత్మను తప్ప వేరే ఎవరినీ పూజించడు. అదే ఏకాగ్ర భక్తి. కానీ 90 మందికి ఇది సాధ్యం కాదు. కొంతమందికి ధనం మీద, పదవుల మీద, అధికారం మీద, సుఖాల మీద, వాటిని తనకు ప్రసాదించే దేవతల మీద, భార్య సంతానము మీద, బంధుమిత్రుల మీద, వారి వారి అవసరానికి పనికి వచ్చే దేవుళ్ళ మీద భక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు భక్తి మారిపోతూ ఉంటుంది. వారి మనస్సు చంచలంగా ఉంటుంది. ఎక్కడా దేని మీద నిలవదు, గిందుతూ ఉంటుంది. దానికి ఏకాగ్ర భక్తి అని అనరు. ధ్యానం చేయడానికి ఇటువంటి భక్తి పనికిరాదు. జ్ఞాని అయిన వాడు పరమాత్మ ఎందే దృష్టి పెట్టాలి. అతని దృష్టి చెదిరిపోకూడదు. ఏకాగ్రంగా ఉండాలి. అందుకే జ్ఞానిని ఉత్తముడు అని అన్నారు. చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది. కలియుగంలో కేవలము హరినామస్మరణ చేస్తే చాలు, అదే భక్తి, ఇంకా ఏమీ అక్కరలేదు. దానికి ఉదాహరణంగా గోపికలను చెబుతారు. శ్రీహరి నామస్మరణ చేయడము, కీర్తించడము, పాటలు పాడటము ఇదే భక్తి అనుకుంటారు. కానీ ఇది భక్తికి మార్గమే కానీ ఏకాగ్ర భక్తి కాదు. అంటే జ్ఞానికి ఇది ప్రాథమిక విద్య మాత్రమే. తర్వాత సెకండరీ విద్య, తర్వాత ఉన్నత విద్య కూడా ఉండాలి. అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు. అంటే అంతకుముందు పాప జీవనం గడిపినవాడు, పాపాలు చేయడమే వృత్తిగా కలవాడు, పైన చెప్పిన పనులు అంటే భజనలు చేయడం, కీర్తనలు పాడటము,
నృత్యం చేయడము, పూజలు వ్రతాలు చేయడము ఇత్యాదులు చేస్తే వాడికి ఆ పాపము నుండి విముక్తి లభించి మనసు భగవంతుని మీదకు మల్లుతుంది. మంచి గురువును ఆశ్రయిస్తాడు, శాస్త్రములు చదువుతాడు, జ్ఞానం సంపాదిస్తాడు. క్రమక్రమంగా అతడి మనసు ధ్యానము మీదికి మల్లుతుంది. అది ఒక జన్మలో కాదు ఎన్నో జన్మలు కావాలి. ఒక జన్మలో చేసిందే మరు జన్మలో కొనసాగించాలి. దీన్ని తెలుసుకోకుండా కేవలం భజనలు చేస్తే, కీర్తనలు పాడితే మోక్షం వస్తుంది అని, అదే ఏకాగ్ర భక్తి అని అనుకోవడం పొరపాటు. అటువంటి భక్తి కూడా అవసరమే, కానీ అది జ్ఞానానికి తొలిమెట్టు మాత్రమే. అందుకే పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా పైన చెప్పబడిన లక్ష్యములు ఉన్న జ్ఞానికి, అంటే నిత్యయుక్తుడు అయిన జ్ఞానికి, అంటే ఎల్లప్పుడూ పరమాత్మలో మనసును లీనం చేసి ఆత్మానందాన్ని అనుభవిస్తున్న జ్ఞానికి నేను ఎంతో ఇష్టుడను అని చెప్పాడు. చాలామంది నేను దేవుడిని పూజిస్తున్నాను, భగవంతుని కొలుస్తున్నాను, పరమాత్మను ధ్యానిస్తున్నాను, నాకు దేవుడి మీద చాలా భక్తి అని అంటారు. అంటే వారి దృష్టిలో దేవుడు వేరు, భక్తుడు వేరు అని భావన. ఆ భావన ఉన్నంత వరకు అతడు జ్ఞాని కాలేడు. నాకు పరమాత్మకు భేదం లేదు, అహం బ్రహ్మస్మి అనే స్థితికి వాస్తే కానీ అతను జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి నేనంటే ఎంతో ఇష్టము, ఆ జ్ఞాని కూడా నాకు ఎంతో ఇష్టడు అని చెప్పాడు కృష్ణుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే 4 విధములైన భక్తులు అందరూ ఉదారులే, అంటే మంచివారే అని నా అభిప్రాయము. కానీ వారిలో జ్ఞాని అయిన వాడు ఎల్లప్పుడూ నాయందే మనసు నిలిపి, నాయందు యుక్తుడై, నా గురించే ధ్యానిస్తూ నన్ను పొందడానికే నిరంతరము తప్పిస్తుంటాడు. నన్నే ఉత్తమ గతిగా ఆశ్రయించుకుని ఉంటాడు. అతడే యుక్తమైన స్థిరమైన మనస్సు బుద్ధి కలవాడు. అతనికి నాకు భేదము లేదు. పరమాత్మ పైన చెప్పబడిన 4 రకాల భక్తులలో జ్ఞాని అనేవాడు ఉత్తముడు. ఆ జ్ఞానిలో నేను ఉన్నాను, అతడే నేను. ఎందుకంటే అతని చిత్తము ఎల్లప్పుడూ నాయందే నిలిచి ఉంటుంది. అతనికి నాకు భేదము లేదు. అంటే మిగిలిన వారు ఎందుకు పనికిరారు, వారు కాదని అర్థము. ఏదో విధంగా వారు కూడా భగవంతుని పూజిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. వారికి కూడా అంతో ఇంతో ఫలితం లభిస్తుంది. అందుకే ఉదార సర్వ ఏవైతే, అంటే వారు అందరూ ఉదారులే, మంచివారే, భక్తులే. కానీ జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం, వారిలో జ్ఞాని అనేవాడు నేనే అని నా అభిప్రాయము. ఎందుకంటే మిగిలిన వారు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ తానెవరో తెలుసుకోలేకపోతున్నారు. జ్ఞాని బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆత్మావలోకనం చేసుకుంటూ తన చిత్తమును ఆత్మలో లగ్నం చేస్తున్నాడు. తానే బ్రహ్మస్వరూపుడు అవుతున్నాడు, నాలో లీనం అవుతున్నాడు. కాబట్టి అతడే నేను అని అంటున్నాడు పరమాత్మ. అందుకే యుక్తాత్మ అంటే నాయందు తన మనసును నిలిపినవాడు. కాబట్టి అతడు ఉత్తమ గతులను పొందుతాడు. 4 రకాల భక్తులు నాకు ఇష్టమే, కానీ వారిలో జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టము అన్నాడు పరమాత్మ. మనకు కూడా 4 విధములైన విద్యలు ఉన్నాయి. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, అత్యున్నత అంటే పరిశోధనా విద్య. ఇవి అన్నీ అవసరమే. ఒకటి చదివితే కానీ మరొకటి రాదు. ఒకేసారి ఉన్నత విద్యకు పరిశోధనా విద్యకు ఎగబాకలేము. ముందు ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి తర్వాత ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి. తండ్రికి యూకేజీ బాలుడు ఎంత ముద్దు వస్తాడో పిహెచ్డి చదివిన కొడుకు అంతే ముద్దు వస్తాడు. కాకపోతే కాస్త ఎక్కువ ప్రతి తండ్రి తన కుమారుడు పిహెచ్డి కావాలని కోరుకుంటాడు. గమనిక, కొడుకు అంటే కూతురు అని కూడా అర్థం చేసుకోవాలి. అదే పరమాత్మ చెబుతున్నాడు. ఈ 4 రకములైన భక్తులు నాకు ఇష్టమే, కానీ జ్ఞాని అంటే నాకు ఎంతో ఇష్టము. అందరూ జ్ఞానులు కావాలని ప్రయత్నం చేయండి అని బోధిస్తున్నాడు. ఈ శ్లోకంలో 2 రకాల భక్తి గురించి చెప్పబడింది. కొందరు ప్రాపంచిక విషయములలో ఉంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు, కోరికలు తీర్చుకుంటారు, కోరికలు కోరుతుంటారు. వారి దృష్టిలో వారు వేరు, భగవంతుడు వేరు. వారికి భగవంతుడు కేవలం కోరికలు తీర్చడానికి పరిమితం. మరి ఒకరు భగవంతుని కోరికలు కోరారు, భగవంతుడేనే కోరుకుంటున్నారు.
తానే భగవంతుడు అని అనుకుంటారు. భగవంతుని యందే తన చిత్తమును లగ్నం చేస్తారు. తానే భగవంతుడిగా మారిపోతారు. 4 పురుషార్థములలో ధర్మ అర్థ కామములను వదిలిపెట్టి ఆఖరిది అయిన మోక్షమనే చేరుకుంటారు. పరమాత్మలో విలీనమైపోతారు. ఇదే అద్వైత స్థితి. తనకు పరమాత్మకు తేడా లేదు అనే భావన. జీవన్ముక్తులు కర్మ భక్తి ధ్యానము తుదకు సాధకుని ఈ స్థితికి చేరుకొని వెళ్తాయి. ఈ స్థితి ఎలా కలుగుతుందో ఈ కింది శ్లోకంలో వివరిస్తున్నాడు.